చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మంచి మనసున్న మహారాజు విజయసాయి రెడ్డి గారు, నేనెంతో విజయసాయి రెడ్డి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు. గర్వం లేదు, పొగరు లేదు. ఆ ఇంట్లో పొగరు ఉంది, గర్వం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. ఇవన్నీ గమనించండి. డబ్బుందనే అహంతో, అహంభావంతో, పొగరుతో ఏమైనా చేయొచ్చు, ప్రజలను కొనేయొచ్చు అని మధ్యలో వచ్చిన నాయకులకి బేరాలు పెట్టి 50 లక్షల నుంచి 3 కోట్ల దాకా ఇస్తూ, ఎవరైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోయినారు డబ్బులు తీసుకొని. అసలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు నాతోనే ఉన్నారు. ఎవరు కూడా బయటికి పోలేదు. మనం కొన్ని పొరపాట్లు చేశాం. వాళ్ళని పార్టీలోకి తీసుకొని వచ్చి వాళ్ళకి అందలం ఎక్కించడం అనేది మాత్రం పొరపాటే. మీరు గమనించాల్సింది, డబ్బుందనే పొగరుతో ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బంగారంగా తీసుకోండి, తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఎవరు కూడా వద్దనొద్దు. అది అక్రమంగా సంపాదించిన డబ్బే. సూట్ కేసులు ఎత్తుకొని ప్రజల్లోకి వచ్చి కొనేయొచ్చు అని చెప్పేసి డబ్బులు వెదజల్లుతా ఉన్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నాం, ఎవ్వరు కూడా అడ్డుకోవద్దు. వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుంటారు. పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఉన్నారు. అది తథ్యం. భగవంతుడి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయ అనుభవం లేని వ్యక్తి. ప్రభాకర్ రెడ్డి గారు కూడా అంతే. ఏదో 4 రూపాయలు వచ్చినాయి, ఎక్కడెక్కడో వర్కులు చేయకుండానే బిల్లులు చేసుకొని కోటేశ్వర్లు అయిపోయినారు. ఈమె మధ్యలో ఆయన భార్య అయింది. డబ్బుందనే అహం, పొగరుతో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఏందో నిన్న రెడ్డిపాళెం గ్రామంలో మాట్లాడింది అది విజయసాయి రెడ్డి గారు మీకు చెప్తారు. అవినీతి రహిత పాలన తీసుకొస్తుందంట. ఎవరైతే మన 2 రకాలు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన, సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే, అభివృద్ధి అన్నటువంటిది రెండవ ఎత్తు. ఎక్కడ సంక్షేమ పథకాలకు కానీ ఆ అభివృద్ధి పథకాలకు కానీ ఎక్కడా రాజీ పడకుండా 5 సంవత్సరాలు సుపరిపాలన అందిస్తే రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరే వినండి. ఎవరైతే సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా సోంబేర్లైనారట. అంటే ఈ రాష్ట్రంలో 87% మంది సోంబేర్లను అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి రాజకీయ అజ్ఞాని ప్రశాంత్ రెడ్డికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వేయకూడదు. వేస్తే అదే మీకు నష్టం అవుతుంది. ఒక్క నిమిషం ప్రశాంత్ రెడ్డి మాటల్ని మీరే వినండి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం గ్రామానికి ఇంత గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ అపూర్వ స్వాగతం పలికారు. నాకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి, మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గ్రామ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి, కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి తెచ్చుకోవాలి, ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. అప్పుడే గ్రామాలు, పట్టణ
ఫలితాలు అవుతాయని నేను భావిస్తున్నాను. అది మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడే అన్న చెప్పారు, తెలుగుదేశం పార్టీలో తప్పితే